హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో ఏంటంటే ఇది వచ్చేసి వరల్డ్ ఫేమస్ అయినటువంటి రొట్టెల చెరువు అండి. నెల్లూరు, ఇది వచ్చేసి నెల్లూరు డిస్టిక్లో ఉంది. ఇది చాలా చాలా ఫేమస్ అసలు. ఇది మొహరం నెలలో అయితే దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ మొహరం నెలలో దీన్ని సెలబ్రేట్ చేస్తుంటారు. ఆఫ్టర్ 10 days, మొహరం నెల స్టార్ట్ అయిన ఆఫ్టర్ 10 days దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. చాలా ఫేమస్ అండి. మేము ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తూ ఉంటాం. అండ్ మేము చిన్న పిల్లల నుంచి కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ ఎంత ఫేమస్ అంటే ఒక హిందూస్ అని కాదు, ముస్లిమ్స్ అని కాదు, అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఇక్కడ వస్తూ ఉంటారు. ఈ విధంగా వాటర్ చెరువు అనమాట. దీన్ని స్వర్ణాల చెరువు అని కూడా అంటారు. ఈ విధంగా ఈ వాటర్లో మునిగేసి ఇక్కడ రొట్టెల్ని తింటే చాలా మంచి జరుగుతుందనేసి ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. చూడండి ఇట్లా ఎలా ఉందో, వ్యూ ఎలా ఉందో చూసేయండి. మేము కూడా వెళ్ళామన్నమాట. మేము ఎర్లీ మార్నింగే రొట్టెల చెరువు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మంచిదనేసి మేము ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకున్నాము. నేను అంతకుముందు చాలాసార్లు ఈ రొట్టెల్ని తిని ఉన్నాను. అండ్ అది తినడం వల్ల మనకి ఆ మొక్కిన మొక్కు కూడా కంప్లీట్ అవ్వడం వల్ల మళ్ళీ మనం రొట్టెల్ని రిటర్న్ ఇవ్వాలన్నమాట. మనం మొక్కు అయిపోయిన తర్వాత అలా నేను మళ్ళీ ఇచ్చేసాను. మళ్ళీ తెచ్చుకోవడానికి నెక్స్ట్ ఇంకో దానికోసం అనేసి తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాము. వీడియో చూస్తే ప్రతి ఒక్కళ్ళు ముందుగా అయితే లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది వచ్చే స్వర్ణాల చెరువు అంటారనమాట. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ నుంచి అంటే పిల్లల కోసం, పెళ్ళి కోసం, ఉద్యోగం కోసం, చదువు కోసం, వ్యవసాయం కోసం అండ్ ఆరోగ్యం కోసం అండ్ ఇంకా మనకి సంపదన కలిసి రావడానికి, ఇంట్లో బాగా కలిసి రావడానికి రొట్టెని తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా పంచుతూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ముందుగా రొట్టెల్ని లాస్ట్ ఇయర్ వచ్చి తిని వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి ఆ పని కరెక్ట్గా అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి ఆ రొట్టెల్ని అక్కడ డ్రాప్ చేస్తారనమాట. ఆ విధంగా ఇక్కడ ఉంటుంది. ఇది కరెక్ట్గా మొహరం నెలలో అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. మొహరం నెలలో 10 days, ఫస్ట్ 10 days అయిపోయిన తర్వాత 11th day నుంచి 3 days చేస్తారు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. సెకండ్ డే అయితే గంధం ఉంటుంది. గంధం అంటే మనకు మామూలుగా దర్గాల్లో గంధం ఊరేగింపుగా తీసుకువచ్చి ఆ గంధం దర్గాలోకి తీసుకెళ్ళి ఆ గంధాన్ని అయితే ప్రజలకి పంచిపెడుతూ ఉంటారనమాట. ఇదిగోండి చాలా ఫుల్ ఆఫ్ రష్ ఉంటుంది. ఆ 3 days చాలా హెవీగా ఉంటుందన్నమాట. చాలామంది వస్తారు. నేను మీకు రొట్టెలు తీసుకునే వాళ్ళని కూడా చూపిస్తూ ఉంటాను. ఈ విధంగా దీంట్లో స్నానం చేసినా కూడా మనకు ఉన్నటువంటి అనారోగ్యం ఏదన్నా ఉంటే, ఏదన్నా హెల్త్ బాగున్న ఇష్యూస్ ఉంటే కూడా పోతాయి అనేసి చాలా నమ్మకం. అండ్ అది జరుగుతుంది కూడా. అసలు ఆ వాటర్ తాకినా, వాటర్లో దిగినా చాలా చాలా మంచి అయితే జరుగుతూ ఉంటుంది. ఆయనకి ఏదో చూడండి, ఒక ఆయన అయితే వైట్ డ్రెస్ వేసుకొని రొట్టెని వెతుకుతూ ఉన్నారు కదా. ఆయనకు కావాల్సిన రొట్టె కోసం వెతుకుతూ ఉంటారు. మనం అలా వెతుక్కుంటూ ఉండాలన్నమాట. మీ దగ్గర ఏ రొట్టె ఉంది, మీ దగ్గర ఏ రొట్టె ఉందని అనేసి అలా వెతుక్కుంటూ ఉండాలి. ఇదిగోండి ఇక్కడ నీళ్ళలో మునిగిన వాళ్ళు అక్కడే నీళ్ళల్లోనే నుంచునేసి అయితే రొట్టెని తినేస్తూ ఉన్నారు. అక్కడ తింటే ఇంకా మంచిది. అక్కడ అవైలబిలిటీలో లేని వాళ్ళు ఇంటికి తెచ్చుకొని కూడా తినొచ్చు అనమాట. ఇదండి దీని వెనక ఉన్నటువంటి స్టోరీ వచ్చేసి చాలా మంచి జరుగుతుంది. మనకి ఈ ఇయర్ పెళ్లి కాలేదు, ఇంకా మనకి పెళ్లి కాలేదు అనుకున్న వాళ్ళు వెళ్ళి విజిట్ చేసి పెళ్లి రొట్టె తెచ్చుకొని తింటే కనుక నెక్స్ట్ ఇయర్ లోపు వాళ్ళకి పెళ్లి సంబంధం కుదరడం అండ్ పెళ్లి జరగడం జరుగుతుంది. ఆ పెళ్లి వాళ్ళకి బాగా కలిసి వచ్చింది, మనకి పెళ్ళి అయిపోయింది అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రొట్టెల చెరువు ఈ ప్రోగ్రాం ఉన్నప్పుడు వెళ్ళేసి ఆ రొట్టెల్ని వదిలేసి రావడమే. అంటే ఎవరొకళ్ళకి తీసుకుంటారు కదా. ఇదిగో ఇక్కడ చూసారా ఆల్రెడీ. అలా రొట్టెల్ని తీసుకునేటప్పుడు 3 సార్లు మనం ఎవరికైతే రొట్టెని ఇస్తున్నామో వాళ్ళ తల మీద 3 సార్లు నీళ్లు చల్లి, ఇదిగోండి ఇక్కడ నీళ్లు చల్లుతున్నారు చూడండి వాళ్ళు. ఈ విధంగా తల మీద 3 సార్లు నీళ్లు చల్లుతారు. అండ్ ఇచ్చే వాళ్ళు కూడా తిరిగి వాళ్ళకి 3 సార్లు నీళ్లు చల్లి రొట్టెలను అయితే ఇస్తారనమాట. అలా నీళ్లు చల్లుకొని ఒకళ్ళకొకళ్ళు సాంప్రదాయంగా, ప్రేమగా మీకు దేవుడు మంచి జరగాలి అనుకొని మనసులో అనుకొని ఆ పని అయితే చేస్తూ ఉంటారు. నేను పిల్లల కోసం అయితే తిన్నాను. నాకు పిల్లలు పుట్టడం కొంచెం లేట్ అయితే పిల్లల కోసం అయితే తిన్నాను. నాకు వర్క్ కూడా చాలా బాగా జరిగింది. అందుకనేసి నేను మళ్ళీ పిల్లల రొట్టె అయితే డ్రాప్ చేశాను. ఈ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ ఆరోగ్యం రొట్టె అయితే తెచ్చుకున్నాము. మళ్ళీ ఈ ఇయర్ మేము ఆరోగ్యం రొట్టెని వదిలేసి మళ్ళీ తిరిగి ఆరోగ్యం రొట్టె, సంపద రొట్టె, పిల్లల కోసం చదువు రొట్టెలు తెచ్చుకున్నాం అనమాట. ఎవరైనా కొత్తగా వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే మనకి నెల్లూరు డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి అవైలబిలిటీ అక్కడ నెల్లూరు ట్రైన్ స్టేషన్లో దిగంగానే బయట ఆటోలు అయితే ఉంటాయి. మనకి డైరెక్ట్గా దర్గా దగ్గరికి అయితే తీసుకువెళ్తారు.
కొత్త కదా తెలియదు అని భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చూసారంటే మీకే ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా నాకైతే ఇక్కడ 2 రూపీ కాయిన్స్ కూడా దొరికాయి అన్నమాట. ఇలా నీళ్ళల్లో కాయిన్స్ దొరికినా కూడా చాలా మంచిది. వాటర్లో దొరికినాయి, పిల్లలకు దొరికినాయి అనమాట. అక్కడ ఆడుతున్న పిల్లలకి వాళ్ళు నాకు తెచ్చిచ్చారు. అక్క ఇదిగో కాయిన్స్ దొరికినాయి తీసుకోమని. 2 రూపీ కాయిన్స్ అయితే దొరికినాయి. మనం ఈ ఇయర్ ఒక 2 రూపీ కాయిన్స్ తెచ్చుకున్నాము. మనకి ఇయర్ చాలా బాగా జరిగి మనం అనుకున్నదంతా అయినట్టయితే మనం నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు 101 రూపీ అయితే మనం వదలాల్సి ఉంటుంది. ఇదండి వచ్చేసి రొట్టెల చెరువు యొక్క విశేషత. ఇది వచ్చేసి అండ్ దర్గా, అసలు ఈ చెరువేనా ఇక్కడ దర్గా కూడా ఉంటుందా అనుకోవచ్చు. దర్గా కూడా ఉందండి. దాన్ని నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.